హలో, నేను సిఎస్ రావు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒక కొత్త బిల్లు తీసుకురాబోతుంది. దాంట్లో వడ్డీ తీసుకున్నటువంటి వాళ్ళకన్నా కూడా ఇచ్చినటువంటి వాడిని నేరస్తునిగా పరిగణించబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అసలు ఆ బిల్లులో ఏముంది, అది చట్ట రూపంలోకి వస్తే ఏమవుతుంది అనే దాని మీద మనం వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అడ్వకేట్ హైకోర్టు బాలా గారు ఉన్నారు, ఇంటరాక్టివ్లో. హలో బాలా. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? యా గుడ్. సో ఒక కొత్త యాక్ట్ ఏదో వస్తుందని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ మధ్యకాలంలో మాట్లాడారు. ఈ వడ్డీ వ్యాపారం ఇచ్చిన వాళ్ళకే అది డ్రాఫ్ట్ కూడా ఆల్రెడీ రెడీ చేసి ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్స్ గురించి పెట్టున్నారు. యాక్చువల్గా ఎందుకు యాక్ట్ వచ్చిందంటే మనం రీసెంట్గా కొన్ని చూసాం. అంటే చాలా మంది మీరు అన్నట్టు దీంట్లో భయపడేది ఏంటంటే కామన్ మ్యాన్ కు ఇండివిజువల్గా ఇచ్చే వడ్డీ వాళ్ళకు పరిస్థితులు భయమేమో అని అనుకుంటున్నారు చాలా వరకు. సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్కి ఎవరో మీరు అప్పించుంటారు, అది నా పరిస్థితి ఏంటి. సో ఆ భయం ఎక్కువగా వచ్చేసింది ఇది పబ్లిక్లో మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత. వాస్తవంగా ఇది ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా వరకు 21 యాక్ట్స్ అని ఉంటాయి. ఇందులోనే ఈ యాక్ట్లోనే 21 యాక్ట్లు అనేది ఉన్నాయి. ఏ యాక్ట్లో రెగ్యులేషన్స్ చేస్తాయి ఏంటని అంటే నాట్ సెక్షన్స్, 21 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారము ఈ లెండింగ్ కంపెనీస్ అన్ని ఫాలో అవ్వాలి. ఇది కాకుండా ఎవరైనా ఒకవేళ ఇల్లీగల్గా చేస్తే వాళ్ళని బ్యాన్ చేయడం కోసం, పనిష్ చేయడం కోసము, వాళ్ళకు రెగ్యులేషన్స్ ఉండడం కోసమే ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ పేరు ఏంటి అంటే బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్. అంటే రెగ్యులేట్ చేసే యాక్టివిటీస్ వేరు, అన్రెగ్యులేటెడ్ వేరు. సపోజ్ మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, దానికి IRD అనేది ఉంటుంది, దట్స్ అ రెగ్యులేటర్ బాడీ. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీకు మోసం చేసిందంటే మీరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్తారు, కంప్లైంట్. ఇప్పుడు రెగ్యులేట్ లేని దగ్గర వాడు మీకు సపోజ్ జరిగింది అన్యాయం, ఎక్కడికి వెళ్తారు? కింద ఇప్పుడు రెగ్యులేట్ కానిటువంటిది ఇప్పుడు మనం ప్రామిసరీ నోట్ రాసి తీసుకుంటాం, అది రెగ్యులేటర్. ప్రామిసరీ నోట్ అనేది కూడా దేర్ ఈజ్ యాక్ట్, దానికి ఒక చట్టం ఉంది. మీరు చెప్పిన 21 యాక్ట్స్ లో ఒకటి ఉందా? సపోజ్ ఇప్పుడు మీకు ఒక ప్రామిసరీ నోట్ రాశారనుకోండి, రాసినప్పుడు వాడు డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తారు? వెళ్ళడానికి దానికి ఒక రెగ్యులేషన్ కూడా ఉంది. ఏంటి? సివిల్ కోర్టుకి వెళ్తారు. సో సివిల్ కోర్టులో ఫైల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటారు. అక్కడ కూడా ఒక రెగ్యులేషన్ ఉన్నట్టే. అంటే కోర్టు మీకు రెగ్యులేటర్ అథారిటీని ఎందుకు పెడతారో, రెగ్యులేటర్ బాడీస్ని ఎందుకు పెడతారంటే ప్రతిదీ కోర్టుకి వెళ్ళాలంటే కష్టం కాబట్టి కొన్ని కోర్టుకి అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఇట్లాంటి సిస్టమ్స్ని పెడతారు. క్వాజీ జ్యుడిషియల్ సిస్టమ్ అని అంటారు దీన్ని. లేదు అంటే అడ్జుడికేషన్ సిస్టమ్స్. అంటే వీళ్ళు ఏంటంటే ఫుల్లీ జ్యుడిషియల్ పవర్స్ ఉండవు, సెమీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. కొన్ని సివిల్ సమన్ చేయడము, నోటీస్ ఇవ్వడము, రికార్డ్స్ని కాల్ఫర్ చేయడము, ఇట్లాంటి పవర్స్ వాళ్ళకు ఉంటాయి. సో దట్ వాళ్ళు ఇమీడియట్లీ డిస్పోజ్ చేయడం కానీ, లేకపోతే కేసుని తొందరగా దాన్ని కంప్లీట్ చేసి న్యాయం చేయడం అని చేస్తుంటారు. ఇన్ కేసు అక్కడ ఒకవేళ అన్యాయం జరిగితే మళ్ళీ కోర్టుకు వెళ్ళచ్చు. అంటే ప్రతిదీ కోర్టుకు అనేది లేకుండా ఎట్లా లోక్ అదాలత్లు లేకపోతే ఆర్బిట్రేషన్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఒక రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఉండాలి. ఈ రెగ్యులేటరీ సిస్టమ్ ఉండడం అనేది అవుతుందంటే గ్రీవెన్స్ ఇమీడియట్లీ సాల్వ్ అవుతుంది. ఒక గ్రీవెన్స్ ఏదైనా ఉంది అంటే ఇమీడియట్లీ సాల్వ్ అవుతుంది. ఆ సాల్వ్ అయిన దాంట్లో మీరు సాటిస్ఫై అవ్వకపోతే నేను కోర్టుకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటి, అన్రిజిస్టర్ ఉన్న వాటికి అన్నిటికీ ఏమైపోతుందంటే ఎవరిని అడగాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అది అర్థం కాక జనాలందరూ మనం రీసెంట్గా చూసాం. నాకు తెలిసి కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది బాగా ఫేమ్ అయిపోయింది అనుకుంటాను. ఏవి ఆన్లైన్ లెండింగ్స్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఏవో చైనా యాప్స్ అని చెప్పేసి అని కొన్ని, లేకపోతే ఇంకా రకరకాల ఇలాంటి యాప్స్ అన్ని తయారు చేసి మీకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు లోన్ ఇచ్చేసి మీ దగ్గర నుంచి మొత్తం అంతా డేటా అంతా తీసుకొని మీ వాళ్ళకి ఫోన్ చేయడము, మీ బంధువులకు ఫోన్ చేయడము, మీ న్యూడ్ ఫొటోస్ తీసుకోవడము, మిమ్మల్ని హరాస్ చేయడము, దాని మెంటల్ టెన్షన్ తీసుకొని సూసైడ్లు చేసుకోవడము, ఇలాంటివన్నీ ఏదైతే జరుగున్నాయో ఇవన్నీ చూసి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద కంప్లైంట్ వస్తే అప్పుడు ఈ బాడీ యాక్ట్ అవుతుంది. ఇచ్చినటువంటి వాడే నేరస్తుడు. ఎస్, డెఫినెట్లీ. అప్పు ఇచ్చినాడు అంటే మీరు చెప్పేది ఆన్లైన్ పేమెంట్స్. ఇది ముఖ్యంగా ఎక్కువ శాతము ఎవరికి అంటే ఆన్లైన్లో లెండింగ్ ఎవరైతే చేస్తున్నారో అన్రెగ్యులేటర్గా ఉన్నారో వాళ్ళకి ఇది ఎక్కువగా అప్లై అవుతుంది. ఇప్పుడు అన్రెగ్యులేటర్ ఇక్కడ మీకున్న భయం ఒకటి నేను తీరుస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇది సామాన్యుడు కూడా ఉన్న భయమే. నేను నా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాను, నా డబ్బులు రావు, ఇప్పుడు నేను ఎట్లా నా పరిస్థితి. ఎవరికైనా ఈ షో చూసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇంట్లో మీ బ్రదర్కైనా మీ సిస్టర్కైనా ఇంక్లూడింగ్ మీ వైఫ్కైనా, ఇంక్లూడింగ్ వైఫ్ కూడా మీరు లెండ్ చేస్తున్నాను అని అనుకుంటే, అంటే అప్పు ఇస్తున్నాను అని అనుకున్నప్పుడు, అది తిరిగి తీసుకోవాలన్న ఇంటెన్షన్స్ మీకు ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రామిసరీ నోట్ అనేది రాసుకోండి. ప్రామిసరీ నోట్ అనేది ఇట్స్ లీగలైజ్డ్. సో అక్కడ మీరు కొంచెం సేఫ్ అవుతారు. ఎందుకు? రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అలా ఇచ్చుకోవచ్చు మనం.
రైట్. మళ్ళీ మీరు అలా కాదు అని చెప్పేసి బిజినెస్ పెట్టాలనుకున్నారనుకోండి, దానికి సపరేట్ గా పాన్ బ్రోకరేజ్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాలి. అదే ఫైనాన్స్ లోకల్ ఫైనాన్స్ ప్రతి స్టేట్ కి ఒక యాక్ట్ ఉంటుంది. ఆ లోకల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది ఫైనాన్స్ బిజినెస్ చేస్తే. లేదు ఇప్పుడు మీరేంటి, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మీకు మీ బంధువులకో మీకు తెలిసిన వాళ్ళకో మీ ఫ్రెండ్స్కి మాత్రమే మీరు ఇస్తారు, ప్రామిసరీ నోట్ రాసుకుంటున్నారు, ఇట్స్ నాట్ అ బిజినెస్ అనుకోండి. సపోజ్ మీ బిజినెస్ అంటే ఏంటంటే ఇక్కడ రెండు డిస్టింగ్విష్లు చెప్తాను నేను మీకు. మీరు అనొచ్చు సార్ మరి కొంతమంది ఎక్కువగా ఇలాంటి రొటేషన్స్ చేస్తుంటారు కదా, చాలా మంది మరి వాళ్ళని అయితే వాళ్ళకి ఇది కాకుండా అంటే ఫైనాన్సింగ్ కాకుండా వేరే బిజినెస్ ఉంటే ఇది ప్రైమరీ కాదు. సపోజ్ ఇదే ప్రైమరీ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రైమరీ కాకుండా సెకండరీ ఉందనుకోండి, దెన్ రిజిస్ట్రేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. పర్సనల్ వాళ్ళకే కదా ఇస్తారు, ఫ్రెండ్స్ కో లేకపోతే మీ బంధువులకో లేకపోతే రిలేషన్స్ కో ఇస్తారు. అలాంటి వాటికి ఇట్స్ నాట్ నెసెసరీ. నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళే వితౌట్ రిజిస్ట్రేషన్ దాదాపు 10-15 కోట్లు మార్చే వాళ్ళు ఉన్నారు ఈ ప్రామిసరీ నోట్ రూపంలో. అది లీగలా? అంటే కోట్ వాల్యూమ్ అనేది కాదు ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇది బిజినెస్ అంతే కదా. 10-15 కోట్లు బిజినెస్ అయ్యింది అని అనుకోండి సపోజ్, దెన్ కమ్స్ అండర్ ద అన్రెగ్యులేటెడ్ బిజినెస్. అయితే లేదు సపోజ్ మీరు బిజినెస్ కాదు మీ ఫ్రెండ్లకు ఇస్తున్నారు, సపోజ్ మీ ఫ్రెండ్ ఒక సినిమా తీయాలనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ పెట్టాలనుకుంటున్నారు, ఇంకోటో, దెన్ అలాంటి సందర్భాలలో దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అది ఎలా ప్రూవ్ చేయాలి? అతను బిజినెస్ చేస్తున్నాడా లేదంటే మామూలుగా ఇస్తున్నాడా అనేది అన్ని ఇప్పుడు నేచర్ అనేది లోకల్ నేచర్ అనేది మీకే తెలుస్తుంది. లోకల్ నేచర్ తెలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్రెగ్యులేటెడ్ కిందికి వచ్చినప్పుడు మీరు కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి పోలీస్ స్టేషన్లో కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చింది అనుకోండి, ఈ యాక్ట్ కాంపిటెంట్ అథారిటీని డిఫైన్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సిబిఐకి అప్పచెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ అయితే మాక్సిమం సిఐడి వాళ్ళకి అప్పచెప్పే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అంటే అప్పిచ్చినోడి మీద కంప్లైంట్ చేసుకోవచ్చు, అంతే కదా. ఇక్కడ దేనికోసం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అదే దేని ఇప్పుడు వాడు అన్రెగ్యులేటెడ్ గా చేస్తున్నాడు అంటే ఆ విషయంలో చేయొచ్చు. అయితే మీరు డబ్బులు తీసుకోకుండా ఉండాలి ఫస్ట్. డబ్బులు తీసుకొని మీరు చేస్తున్నారంటే మీ ఇంటెన్షన్ రాంగ్ అవుతుంది. అప్పుడు అక్కడ అట్ట కాదు కదా. ఇప్పుడు అతను 15-20 కోట్లు మారుస్తున్నారు, ఓకే, అదంతా అన్అఫిషియల్ గా అన్రెగ్యులేటెడ్, అతనికి రిజిస్టర్ లేదు, డబ్బులు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను అతను ఇంత డబ్బులు మారుస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది, అప్పుడు నేను అతని మీద కంప్లైంట్ చేయొచ్చా? ఒకటి నేను అదే అంటున్నా, ఇక్కడ కంప్లైంట్ చేయడం విషయం వేరు, మీరు డబ్బులు తీసుకొని మాలిఫైడ్ ఇంటెన్షన్ గా చీట్ చేయడం వేరు. రెండు ఉన్నాయి ఇక్కడ. మీరు అతను తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేయొచ్చు, కానీ మీరు అతనికి మీకు అతని మీద మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయగలుగుతారంటే అన్రెగ్యులేటెడ్ గా మీకు లెండింగ్ తీసుకుంటున్నప్పుడు మీ బాధ్యత కూడా ఉంటుంది ఇక్కడ. మీరు రెగ్యులేటర్ ఉన్న దగ్గర తీసుకుంటున్నారా, అన్రెగ్యులేటర్ దగ్గర తీసుకుంటున్నారా, తీసుకున్న తర్వాత అతను మిమ్మల్ని ఏమైనా హెరాస్ చేశాడా? ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఎందుకు ఈ లా తీసుకురావడానికి వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే, మనం రీసెంట్ గా చూసాం హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ఫోన్ చేసి బూతులు మాట్లాడడం, ఫోన్ చేసి ఎలా పడితే అలా ట్రీట్ చేయడం, ఇంటి దగ్గరకు వచ్చేసి మిస్బిహేవ్ చేయడం, డోర్లను కొట్టేసి మీ ఇంట్లో కూడా వచ్చేసి కూర్చొని ఇస్తే కానీ మేము కదలమని చెప్పడము, ఇలా అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలా పడితే అలా ట్రీట్ చేయడము. దానివల్ల మీకున్న రెప్యుటేషను, మీకున్న సోషల్ సొసైటీలో ఒక స్టేటస్, లేకపోతే మీరు మెంటల్ పెయిన్, అగోని, డ్రామా ఇవంతా వస్తుంది. కాబట్టి దీనికి ఒక రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ యాక్ట్ అనేది తీసుకురావడం. క్రిమినల్ కేసు పెట్టచ్చు. సో అదే అంటున్నా నేను. అప్పుడు వీళ్ళకు అలాగానే ఒకవేళ చేశారనుకోండి, అన్రెగ్యులేటెడ్ గా ఎవరైనా ఒకవేళ చేస్తే వాళ్ళకి 2 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. 7 years. 2 లక్షల నుంచి 1 crore వరకు ఫైన్ పడుతుంది. రిపీటెడ్ గా చేశాడు అనుకోండి, సేమ్ అట్లాంటిది ఆల్రెడీ ఒకసారి జరిగింది అనుకోండి, 10 lakhs నుంచి 50 crores వరకు ఫైన్ పడుతుంది. పనిష్మెంట్ సేమ్ 10 years. 10 years జైలు. ఎస్. అది ఏంటి అన్రెగ్యులేటెడ్ అయితే ఇప్పుడు అన్రెగ్యులేటెడా రెగ్యులేటెడా అనేది తీసుకునేటప్పుడు ఉండదు, ఇచ్చేటప్పుడు తీసుకునేవాడికి చాలా ఫ్రెండ్లీ వాతావరణం. ఒకటి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక దగ్గర లెండింగ్కి వెళ్తున్నప్పుడు మీరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాలి. అన్రెగ్యులేటర్ దగ్గరికి మీరు వెళ్ళి చేస్తున్నారు అన్నప్పుడు కూడా డెఫినెట్ గా మీరు అప్పుడు లెండింగ్ తీసుకోకూడదు. లెండింగ్ తీసుకోకుండా పోయి కంప్లైంట్ చేయాలి. లెండింగ్ తీసుకొని మీరు కంప్లైంట్ చేస్తున్నారు అని అంటే మీ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటుంది, వాడు కూడా మీ మీద కంప్లైంట్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆఫ్ కోర్స్ పెడతారు, బట్ అల్టిమేట్ గా అతను డబ్బులు ఇతనైతే మళ్ళీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు క్రిమినల్ కేసు పెడతారు కదా, కేసు వేరు డబ్బులు వేరు. ఆఫ్ కోర్స్ అవుతుంది. ఇష్యూ అయినా మీరు సపోజ్ ఇప్పుడు మీరు డబ్బులు రిటర్న్ చేయాలి, లైబిలిటీ ఆల్వేస్. ఓకే, లైబిలిటీని ఎప్పుడు మీరు ఎస్కేప్ అవ్వలేరు. మీకు ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ప్రొటెక్షన్ కోసం మాత్రమే. ఎవరికి? ఎవరైతే హెరాస్మెంట్ కి గురవుతున్నారో, డబ్బులు తీసుకున్నోడికి
అదే నా డబ్బులు ప్రొటెక్షన్ కాదు కదా. బారోవర్ ఎవరైతే ఉన్నారో బారోవర్ కి ప్రొటెక్షన్ ఎందుకు, మెంటల్ హారాస్మెంట్, పెయిన్, మెంటల్ అగోని, సోషల్ స్టేటస్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ గురించి. అదే నేను చెప్పేది, డబ్బులు తీసుకున్నోడికి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, ఇచ్చినోడికి ప్రొటెక్షన్ లేదు చట్టంలో, అంతేనా? ఇచ్చినోడికి ప్రొటెక్షన్ అంటే నువ్వు లీగల్ గా ఇస్తున్నావా ఇల్లీగల్ గా ఇస్తున్నావా క్వశ్చన్. ఇప్పుడు అంతా బిజినెస్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆల్మోస్ట్ అన్రెగ్యులేటెడ్ అంటే ఇల్లీగల్ గా అంటే అన్అఫిషియల్ గా జరుగుతుంది చాలా వరకు. ఇప్పుడు మనం విలేజ్ లో తీసుకుంటే ఒక రైతు దగ్గర పోయి బ్యాంకులో పోతే అంత ఈజీగా అయితే ఇవ్వరు కదా. ఎవరో అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇమీడియట్గా ఇచ్చేస్తాడు, మరి అది ఇర్రెగ్యులేటర్గా ఇచ్చినట్టేగా. అక్కడ ఇంకోటి మనం చూసుకోవాలి, ఇప్పుడు ఎటువంటి ప్రామిసరీ నోట్ కానీ లేకపోతే ఎటువంటి లెండింగ్కి సంబంధించిన లా ప్రకారంగా అగ్రిమెంట్స్ కానీ ఇవేమీ లేకుండా చేస్తే అది అన్రెగ్యులేటెడ్. ఇప్పుడు రెగ్యులేటర్ అన్రెగ్యులేటెడ్గా ఇచ్చాడు అతను అంటే అతను అయితే రిటర్న్ చేసి ఉండాలిగా. రిటర్న్ చేయకుండా అతను ఈ డబ్బులు ఇస్తే అతను నేరస్తుడేగా. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా. మరి అదే చెప్పింది, ఇప్పుడు ఎవరైతే రిటర్న్స్ చేయరో, ట్యాక్స్ రిటర్న్స్ చూపించరో వాళ్ళు కనుక అప్పిస్తే ఆడు నేరస్తుడేగా. అవునవును. అంటే ఈ యాక్ట్ ఒకటి స్పెసిఫికల్ గా ఏంటంటే ఎవరైతే అన్రెగ్యులేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారో, మెయిన్ ఆన్లైన్, ఇది మెయిన్లీ ఫోకస్ ఆన్లైన్ వాళ్ళకి ఎక్కువ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఎక్కువ, ఆఫ్లైన్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎప్పుడు అంటే అన్రెగ్యులేటెడ్ గా చేస్తే. అంటే మనం చూసాం ఈ మన విజయవాడ ఏరియాలలో ఈ కాల్మనీ సెక్స్ రాకెట్స్ అని చెప్పేసి అని ఇట్లాంటి కొన్ని జరిగాయి. అట్లాంటివి అరికట్టడం కోసం ఈ యాక్ట్ తీసుకొస్తాం. ఇప్పుడు అదే చెప్తుంది. సో అరికట్టడానికి వస్తుంది, కానీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ ఏంది, వన్స్ డబ్బులు ఇస్తే కనుక మళ్ళీ తిరిగి రావనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అవును. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యాక్ట్ రావడం వల్ల టోటల్గా ఈ లావాదేవీలు స్తంభించిపోతాయి. మంచిదే, ఎందుకంటే ఒక రకానికి ఇప్పుడు దాకా మన భారతదేశంలో కొంతమంది దగ్గర మాత్రమే డబ్బులు చేతిలో ఉన్నాయి. సో ఈ చేతిలో ఉండడం వల్ల ఏమైపోయిందంటే మీకు ప్రాపర్గా ఎవరికైతే డబ్బులు చేరాలో వాళ్ళకి చేరలేకపోతుంది. సో ఇలాంటి యాక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో అలా డబ్బులున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా స్లాబ్లోకి వచ్చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఇంకా బయటికి తీసి ఏం చేయలేరు కదా. ఇప్పుడు అన్అఫిషియల్ గా చిట్లు వేసే వాళ్ళు ఉన్నారు బోల్డ్ ఎంతమంది. సో అలాంటివన్నీ పార్టీలో ఉన్నారు. సో దెన్ ఇలాంటివన్నీ మీకు రెగ్యులరేషన్ అయ్యాయి అనుకోండి సపోజ్, అప్పుడు భారతదేశంలో బిలో పావర్టీ లైన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఏంటి ఇన్కమ్ కోసం ఈ చట్టం తీసుకొస్తున్నారా, లేదంటే ఈ చట్టాన్ని తీసుకురావడానికి మెయిన్ కాజ్ రీజన్ ఏంటంటే ఆన్లైన్లో జరుగుతున్న హెరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్గా ఎవరైతే లెండింగ్ చేస్తున్నారో, అన్రెగ్యులేటెడ్ లెండింగ్స్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం కోసము, వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడడం కోసం. అంతేకాని డబ్బులు ఇచ్చిన వాడు, లీగల్గా డబ్బులు ఇచ్చిన వాడిని, వాడికి రైట్ని కట్టేలు చేసి వీడు బారోవర్కి ప్రొటెక్షన్ చేయడం కోసం అయితే కాదు. అంటే లీగల్గా అంటే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా నామ్స్ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. వాళ్ళు 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అండర్లోకి వచ్చేస్తారు. వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఎస్ డెఫినెట్లీ, రీజనబుల్. అక్కడ కూడా ఆర్బీఐ నామ్స్ ప్రకారం అంతే ఫాలో అవ్వాలి. నేను ఇంట్రెస్ట్ ఇస్తాను. నాట్ ఓన్లీ ఆర్బీఐ, దీనికి ఒక 21 చట్టాలు ఉన్నాయి. ఆ 21 చట్టాలలో మీరు ఏ అండర్లోకి అయితే వస్తారో ఆ అండర్లోకి వచ్చిన దాని ప్రకారంగానే మీరు ఇంట్రెస్ట్ ని కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 21 చట్టాల్లో కూడా ఎక్కడ 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేయమని చెప్పి లేదుగా. లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ₹100 లేదా ₹2 లోపల ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లక్చువేషన్ చేస్తుంది. అది బ్యాంకులకి, నాట్ ఓన్లీ బ్యాంక్. అదే ఆ కన్సర్న్. మీరు ఈ 21 చట్టాలలో దేంట్లోకైతే వస్తారో ఈ చట్టాలన్నీ కూడా రెగ్యులేటెడ్ బై బ్యాంక్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా చేయలేరు. కాబట్టి మన భారతదేశానికి ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదంటే రిజర్వ్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ సిస్టమ్ ని ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటారు. అదే సిస్టమ్ ని మనం ఫాలో. ఇప్పుడు మీరు అడ్వకేట్ కదా, చాలా కేసులు చూసింటారు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నామ్స్ ప్రకారం నడుపుతున్న ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి అసలు భారతదేశంలోనే? మీరు సంస్థలు అంటున్నారా, ఇండివిజువల్స్ అంటున్నారా? సంస్థలు చాలా. ఇప్పుడు ఫైనాన్స్ తీసుకునే ఫైనాన్స్ కంపెనీస్ రిజిస్టర్డ్ చాలా ఉన్నాయి. అవును. వీళ్ళు ₹3 తక్కువ ఎవరైనా ఇస్తున్నారా? ₹5, ₹10. మీరు రెగ్యులేటర్ గా నడిచే ప్రతి కంపెనీ కూడా మీరు ఒకసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి, మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. ఇంట్రెస్ట్ కూడా వాడు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈఎంఐలు చెప్తారు. అవును. సో దట్ ఈస్ రెగ్యులేటెడ్. అన్రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూట్స్ మీకున్నాయి అనుకోండి, అది మ్యూచువల్ గా ఇప్పుడు మీరు ఇదే ఇల్లీగల్ అంటున్నాను నేను. ప్రైవేట్ ఫైనాన్స్ ఒకప్పుడు అలాంటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అనే దానికంటే మీరు అడిగే క్వశ్చన్ లో ప్రైవేట్ ఫైనాన్స్ అని చెప్పి ప్రైవేట్ ఫైనాన్స్ కారణంగా సూసైడ్ చేసుకున్నటువంటి చాలా ఒకప్పుడు నిషేధం విధించారు ప్రైవేట్ ఫైనాన్స్ మీద. తర్వాత మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు చట్ట ప్రకారం అవి ఉండొచ్చా? ప్రైవేట్ నేను అదే అంటున్నా, ప్రైవేట్ ఫైనాన్స్ వాటికి ఒక లా అనేది తీసుకొచ్చారు. అదే పాన్ బ్రోకరేజ్.
అంటే ఇండివిజువల్ గా ఇచ్చేవాళ్ళు. ఓకే. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, దానికి ఒక రిజిస్టర్ ఉన్నారు, దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వాలి. ఇది పాన్ బ్రోకర్ రిజిస్ట్రేషన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దానికి ఇప్పుడు మనం చాలా మంది చూస్తాం, మార్వాడీలు చాలా మంది మీకు నగలు పెట్టుకున్నప్పటికప్పుడు ఇస్తుంటారు, వాళ్ళు ఒక ఫామ్ రాసుకుని అవన్నీ డీటెయిల్స్ అని తీసుకుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యారుగా, వాళ్ళందరూ ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్కటి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం బోర్డు పెట్టాడంటే రెగ్యులరేషన్ కింద ఏదో ఒక యాక్ట్ మీరు చెప్పిన ఖచ్చితంగా ఉంటాడు. బట్ ఆ యాక్ట్ చూపించిన నామ్స్ ప్రకారం వీడు చేస్తున్నాడా లేదా అనేది ఎవరైతే బారోవర్ ఉంటారో బారోవర్ తెలుస్తుంది. అవ్వలేదు అనుకుంటే బారోవర్ వెళ్ళి ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు, లేదు తెలిసిన వ్యక్తులు కూడా చేయొచ్చు. ఆర్టికల్ 51A లేదంటే విజిల్ బ్లోయర్ యాక్ట్, ఈ రెండు ప్రకారం ఎవరైనా కూడా వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు కొత్త యాక్ట్ ఇంతకు ముందు ఉన్నదేనా మాడిఫై చేస్తున్నారు, లేదంటే ఫ్రెష్ గా తీసుకొస్తున్నారు? కొత్త చట్టం. ఇట్స్ అ వెరీ న్యూ ఇన్ టు ద సిస్టమ్. రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత నుంచి ఆన్లైన్ లెండింగ్స్ ఏవైతే ఎక్కువ అయిపోయాయో దానివల్ల జరిగిన సంఘటనలు చూసుకొని వాటిని కాపాడడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ప్యూర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి, వితౌట్ కంప్లైంట్ ఎవరు కాగ్నిజెన్స్ తీసుకోవడానికి లేదు, సుమోటోగా ఎవరు చేయడానికి లేదు. అదొకటి. కంపల్సరీగా ఒక కంప్లైంట్ అనేది ఉండాలి, ఎవరెవరు కంప్లైంట్ చేయాలి. దెన్ అది నాన్ బెయిలబుల్ అఫెన్స్, అంటే బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్. డబ్బు ఇచ్చినోడికి సన్ రైజ్ సన్సెట్, ఒక పర్సన్ అరెస్ట్ చేయాలన్నా సీజ్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా సన్ రైజ్ అండ్ సన్సెట్ మధ్యలోనే చేయాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఇష్టానుసారము పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి దూరిపోయి అలా చేయడానికి ఉండదు. దానికి ఒక పద్ధతి ఉంది దీంట్లో. డబ్బు ఇచ్చినోడు అడగాలన్నా కానీ ఇదేనా? సన్సెట్ సన్ రైజ్ అంటే సూర్యోదయం అంటే నైట్ టైమ్స్ ఏం పని ఉంటుంది? అదే అంటే డబ్బు ఇచ్చినోడు అడగాలి. బిజినెస్ అవర్స్ అంటారు దాన్ని బేసిక్ గా. ఏ యాక్టివిటీ జరిగినా బిజినెస్ అవర్ లోనే జరగాలి, నాన్ బిజినెస్ అవర్స్ లో కాదు. సో ఎందుకంటే డబ్బు ఇచ్చినోడు బిజినెస్ అవర్స్ లోనే అడగాలి, ఏదైనా బిజినెస్ అవర్స్ లోనే, నాన్ బిజినెస్ అవర్స్ లో ఏది చేయడానికి లేదు. ఒకటి. ఇంకొకటి, ఈ లా కొన్ని ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది. సపోజ్ మీరు చేసే లెండింగ్ ఏదైతే ఉందో లోకల్ గవర్నమెంట్ లోకల్ చట్టాలకి అనుగుణంగా ఉంది అనుకుంటే ఈ యాక్ట్ అప్లై అవ్వదు, ఆ యాక్ట్ అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు లోకల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన చట్టాలు ఏమైనా ఉంటే ఆ చట్టాలు ఈ తీసుకున్న అప్పుకి వర్తిస్తుంది, అంతే తప్ప ఇది వర్తించదు. మరి అలాంటప్పుడు ఆన్లైన్ వాటికి ఆన్లైన్ అనేది మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదా, అది వర్చువల్ కదా, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్ లోకి ఆటోమేటిక్ గా అన్ని రాష్ట్రాల్లో ఇది వర్తిస్తుంది. మీరు చెప్పేది రెగ్యులేట్ ఎవరైతే కాకుండా ఉంటారో వాళ్ళకి ఇలా ఖచ్చితంగా అప్లై అయిపోతున్నారు. సో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసేసుకుని యాప్లలో ఉంటారో వాళ్ళు నాకు తెలిసినంత హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. డబ్బులు తీసుకున్నాడు ఇచ్చినోడికి మాత్రం టెన్షన్, ఎందుకంటే అన్రెగ్యులేటెడ్ కదా ఇవి, రెగ్యులేటర్ ఉన్నవి కాదు కదా. సో దే కెన్ బి పీస్ సైలెంట్లీ. సో ఈ లెక్కన అసలు డబ్బు ఎవరికి ఇవ్వకూడదు ఈ చట్టం. బేసికల్ గా నేను ఇంకో విషయం మీకు చెప్తాను, ప్రజలకు కూడా తెలుసుకోవాలి. పర్పస్లెస్ లెండింగ్ అనేది మీరు చేయకూడదు, ఇట్స్ ఎ క్రైమ్. తెలుసా? పర్పస్లెస్ లెండింగ్ అనేది చేస్తే ఇట్స్ ఎ క్రైమ్. అవును, అప్పు తీసుకుంటాం, పర్పస్ దాంట్లో ఉండదుగా. నో, ఇప్పుడు ఒక అప్పు చేయాలంటే కూడా మీరు ఖచ్చితంగా పర్పస్ ఉండాలి. ప్రామిసరీ నోట్లు అది ఉండదుగా, ఖచ్చితంగా రాసుకోవాలి ప్రామిసరీ నోట్లు కూడా. పర్పస్ వ్యక్తిగత అవసరాలు రాస్తారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు వ్యక్తిగత అవసరాల రీత్యా అనేది కూడా ఒక పర్పసే. వ్యక్తిగతం అంటే ఏంటి? ఇంట్లో కుటుంబానికి సంబంధించో, వంటకు సంబంధించో, ఫ్రూట్స్ కి సంబంధించో, లేకపోతే మిషనరీకి సంబంధించో, ఏదో సంథింగ్ కుటుంబానికి సంబంధించో ఉంటాయి. సో ఇది కూడా పర్పసే. పర్పస్ లేకుండా ఊరికే నేను ఏదో అడిగేట ఏం చేస్తానంటే పర్పస్ అసలు మీట్ అవ్వదు అక్కడ, నిజం చెప్పాలంటే. పర్పస్ లెస్ లెండింగ్ ఇవ్వడం వలన నష్టపోయేది ఎవరు అంటే లెండరే. లెండర్ బాధ్యత ఇంకోటి ఉంది, ఏంటో చెప్పనా? మీరు ఇచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అయిందా లేదా చూసుకునే బాధ్యత కూడా మీదే. ఎవరిది? అప్పిచ్చినోడిదే. అంటే ఇప్పుడు అప్పు తీసుకున్నాడు, అది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అనే బాధ్యత కూడా అప్పిచ్చినోడు మీరే. వాడు ఒకవేళ డివేట్ అవుతున్నాడు అనుకోండి, ఇమీడియట్లీ మీరు కన్సర్న్ అథారిటీ ఏదైతే ఉంటుందో కంప్లైంట్ చేసిన డబ్బులు మీరు రాబట్టేసుకోవాలి. అప్పిచ్చినోడు అబ్జర్వ్ చేయాలి తీసుకున్నాడు. సో లేదంటే నేరస్తుడు, అంతేనా? అంతే. అందుకోసమే కదా మీకు బ్యాంకులన్నీ ఎందుకు మానిటర్ చేస్తాయి అనుకుంటున్నారు? డీవియేషన్స్ అయిపోయినాయి ఫండ్స్. సో అప్పు ఇవ్వడంతో పాటు
తీసుకున్నాడు ఏం ప్రాపర్ చేస్తున్నాడు, గా యూటిలైజ్ చేస్తున్నాడు లేదా? బాధ్యత మీదే. ఆ దుర్వినియోగం దుర్వినియోగం జరిగింది, జరిగితే కంప్లైంట్ చేయాలి. నేరస్తుడు కాదు, కంప్లైంట్ చేయాలి మీరు. అదే కంప్లైంట్ చేయకపోతే ఈ నేరస్తుడు నేరస్తుడు కాదు, నష్టపోయేది మీరు. అఫ్ కోర్స్ నష్టపోయేది ఇప్పుడు ఇది. నేరస్తులు ఎవరు ఇక్కడ? నష్టాన్ని మీరు పూడ్చుకోలేరు కాబట్టే మిమ్మల్ని ముందే విజిలెంట్ గా ఉండమంటారు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఓకే, నేను ఇంకోటి కూడా చెప్తాను దీంట్లోనే, సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్తారు, అతను మీకు ఒక ల్యాండ్ దగ్గర తీసుకెళ్తాడు, ఓ ల్యాండ్ చూపిస్తాడు. అసలు నిజంగా ఆ సర్వే నెంబర్ ఆ ల్యాండ్తో అవునో కాదో కూడా తెలియదు. ఏదో ఒక సర్వే నెంబర్ వేసి ఒక చోటుకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. ఆ డాక్యుమెంట్ పెట్టుకొని మీరు అక్కడికి వెళ్తారు, కానీ ఆ ల్యాండ్కి ఆ సర్వే నెంబర్ సంబంధం ఉండదు. కేసు వాడి మీద మీరు పెడతారు సెకండరీ. కానీ కోర్టు ఏం చెప్తుందో తెలుసా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పార్టీ హూ గోయింగ్ టు బి పర్చేస్ డ్యూ కేర్, వెరిఫై ద డాక్యుమెంట్స్ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. కొనేవాడు చూసుకోవాలి. ఇట్ ఈస్ అ బయర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చూసుకోకుండా నేను కళ్ళు మూసుకొని తీసేసుకున్నానంటే అది మీ కర్మ. ఇంకా డిఫికల్టీస్ అని మీరు ఫేస్ చేయాల్సిందే. సో కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరెవరైతే చేస్తున్నారో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. నేను దీని ద్వారా అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ప్రజలు కూడా చెప్పాలనుకుంటా. రియల్ ఎస్టేట్లో మీకు అగ్రిమెంట్ రాయించుకొని ₹1,00,00,000 అగ్రిమెంట్ రాయించుకొని వాళ్ళు 25 లక్షలకు 30 లక్షలకు 40 లక్షలకు రిజిస్ట్రేషన్ చేస్తారు, మిగతా రిజిస్ట్రేషన్ చేయరు. అది కూడా ఇల్లీగలే. మార్కెట్ వాల్యూ అంటే ప్రజల దృష్టిలో ఏముందంటే వాళ్ళు ఎవరో బయట చెప్తుంటారు, దట్ ఈస్ నాట్ ఎ మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే మీరు అప్లై చేసుకున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఆన్లైన్లో దొరుకుతుందో దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ వాల్యూ. ఆ వాల్యూ కాకుండా వేరే వాల్యూ వాళ్ళు చెప్తున్నారంటే దట్ ఈస్ అ బ్లాక్ మార్కెట్. అవును, దట్స్ ఇల్లీగల్. జరిగేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే ఉంటుంది, మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది. అలా ఏ వ్యక్తి చెప్పినా, ఏ రియల్టర్ మీకు చెప్పినా ఆ రియల్టర్ మీద మీరు కేసు పెట్టండి. ఈ లెక్కన 100% కేసులు వస్తాయి మీకు, ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఈ రియల్టర్స్ మీకు చెప్పే వాల్యూ ఒకటి, ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసే వాల్యూ ఒకటి. సో దీని వల్ల బ్లాక్ మనీ పెరిగిపోతుంది, మీ అనవసరమైన మీ స్వార్జితం అంతా దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు మీకు 10,000కి రావాల్సిన గజము 25,000 పెడుతుంది. సరే, అది రిలేటెడ్ గొడవ అది. కానీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే రొటీన్గా మనం చూస్తుంటాం కదా. జస్ట్ ఇప్పుడు మీరు మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, చాలా కాలం నుంచి మనం తెలుసు. ఏదో నేను డబ్బులు అడుగుతా, ఇస్తారు మీరు. అది కూడా నేరం అంటే ఇప్పుడు సొసైటీ ఎట్లా నడవాలి? నేరము అని నేను అనట్లేదు. దానికోసమే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు నన్ను అడిగారండి, నేనే మీకు ₹1,00,000 ₹2,00,000 డబ్బులు ఇవ్వాలి. సో నేనేం చేయాలి? మీ దగ్గర ఒక ప్రాపర్ ప్రొసీజర్ అయితే దానికి ఉంది. మీకు పర్పస్ అడగాలి ఫస్ట్, దేనికండి అని చెప్పేసి. నా సో దానికని చెప్తాను. దానికి ఒక ఫ్రెండ్ కాబట్టి మీరు ఇక్కడ మ్యూచువల్ కన్సెంట్ కాబట్టి నేను మీ దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ తీసుకోవాలి. తీసుకోకుండా నేను డబ్బులు ఇచ్చేస్తే ఎట్లా? మ్యూచువల్ గా నమ్మకం మీద ఇస్తారు. ఓకే, లేదు నేను నమ్మకం మీద మీరు ఏం రాయించుకోకుండా నేను మీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాను, రైట్? నేను మిమ్మల్ని ఒకసారి అడిగాను, 2 సార్లు అడిగాను, నేను ఇంట్రెస్ట్ మీ దగ్గర నుంచి నేనేం తీసుకోవాలి. మీరు ఏదర్ నాది బిజినెస్ అయింటే డెఫినెట్గా మీరు నా మీద కేసు పెట్టాలంటారు. ఒకవేళ నాది బిజినెస్ కాదు, నేను ఫ్రెండ్లీ నేచర్లో ఇచ్చాను అనుకోండి, నేను ఇమీడియట్లీ సివిల్ సూట్ వేసుకోవచ్చు. ఓకే, నా మీద కేసు ఏమో. ఎందుకు అంటే నేను ఈ ఫ్రెండ్లీ నేచర్ గుడ్ ఫెయిత్ మీద ఇచ్చాను కాబట్టి, ఆ మనీని ఇంట్రెస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి, ఏదైతే లైబిలిటీ మీరు ఏదైతే ఉన్నారో ఆ లైబిలిటీ నేను డిశ్చార్జ్ చేయించుకోవచ్చు. దానికి సివిల్ కోర్టుకి వెళ్తుంది. సివిల్ కోర్టుకి ఎవరైనా వెళ్ళొచ్చుగా. నో, ఇక్కడ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అఫెండ్ అవుతున్నారని నాకు అర్థమైపోయినప్పుడు ఇంకా నేను మిమ్మల్ని అడగడం వేస్ట్. అది మనం భావించాలి. మీరు ఏ వ్యక్తికి అయితే డబ్బులు అంటే ఒకట్లేదు, సివిల్ కోర్టులో ఏ కేసు అయినా వేసుకోవచ్చు. అలా కాదు, ఇప్పుడు మీరేదో మాట్లాడారు, నా మనోభావాలు దెబ్బతిని అని చెప్పి అది కూడా వేసుకోవచ్చు. అది సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లేదుగా. ఏదో కోర్టుకి ముందైతే కోర్టులో వేసుకోవచ్చు. ఈ మనోభావాలు అనే విషయానికి వస్తే కూడా మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మీకు సైకాలజిస్ట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, లేకపోతే కేసులు కట్టకూడదు. పోలీసు వాళ్ళకి తెలియక కడుతున్నారు, అది కూడా కడుతున్నారు. ఇప్పుడు కోర్టులో ఏదో అంటే అన్ని ఇల్లీగాలిటీస్ జరుగుతున్నాయి కాబట్టి కోర్టులకు కేసులు వస్తున్నాయి. లీగల్ గా జరిగితే కోర్టులు ఎందుకు? ఇప్పుడు ఒక అడ్వకేట్ గా మీరు అనే కేసులు చూసి స్టడీ చేశారు, ఈ బిల్లు కూడా చూశారు కదా, ఇది అవసరం భారతదేశానికి? ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకు అంటే భారతదేశంలో చాలా వరకు కూడా ఇల్లీగల్ డబ్బులు పెట్టుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీన్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఇల్లీగల్గా డబ్బులు సంపాదించి మీ దగ్గర ఉన్నాయి కాబట్టే కదా ఆ డబ్బులు, లేకపోతే ఇంకొకటి దగ్గరకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ఇప్పుడు అదే కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు ఏమంటున్నారంటే, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు ఇచ్చారు కదా అని చెప్పి రిటర్న్స్ ఇవ్వట్లా. ఇప్పుడు ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు అనేది కరెక్ట్. లీగలైజ్డ్ మనీయా ఇల్లీగలైజ్డ్ మనీయా? ఇల్లీగల్ గా సంపాదించామంటే అది ఎవరిదో ఒకటిది. ఈ భారతదేశంలో నాకు టాలెంట్ ఉంది, నేను సంపాదించుకున్న అన్న ధోరణి మనకి ఎక్కువ మైండ్ లో ఉంది సైకలాజికల్ గా. అది రాంగ్.
ఇప్పుడు మన సిస్టమ్ లో రాంగ్ అది. నువ్వు నేను టాలెంట్ నేను సంపాదించుకున్నా, ఇల్లీగల్ గా సంపాదించుకున్న నీ టాలెంట్ అంటే తీసుకెళ్లి బొక్కలో వేస్తాడు. ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ కాదు. ఇప్పుడు మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్, మన వ్యవసాయ ఆధారిత దేశం అండి. దీంట్లో వ్యవసాయ ఆధారమైన దేశము అంటే దానికోసము కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. మన రాజ్యాంగం ఉండేది దేనికి, దానికి సంబంధించిన చట్టాలు ఉండేది దేనికి, వీటినన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది మీరు అది ఇన్సిస్ట్ చేయాలి. కానీ ప్రజలు అది పక్కన పెట్టేసి ఇల్లీగాలిటీస్ మేము ప్రమోట్ చేస్తాం అనుకున్నప్పుడు ఇంకా మీ జీవితాలు అంతే కదా. అంటే ఇప్పుడు విలేజెస్ లో నడిచేది ఏంటి ఎక్కువగా, విలేజెస్ లో వాళ్ళకి లీగల్ ఇప్పుడు ఎవరు రిజిస్టర్ చేసుకోరు, ఎవరో అవసరం కొద్దీ ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు, లేదంటే ఏదో ఒక పేపర్ మీద రాయించుకొని ఇస్తూ ఉంటారు, తీసుకుంటుంటారు, వాళ్ళు అయిపోతుంది. అయితే ఇప్పుడు మారినటువంటి సొసైటీ ఆలోచన థింకింగ్ తీరు ఏంటంటే వాడికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇచ్చినోడికి అసలు సమాధానం చెప్పిన పరిస్థితులు ఇవాళ ఎందుకు ఇవ్వాలి, మనం ఇవ్వకపోతే ఏమవుతుంది అనే యాంగిల్లో చాలా మంది వెళ్ళిపోయారు. సొసైటీ ఆ విధంగా అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఇది తీసుకురావడం అనేది అసలు మీకు ఎవరైతే బ్యాంకుకి పోనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నష్టం కదా. ఇది నష్టం ఎలా అవుతుంది మరి? డబ్బులు ఇచ్చేది ఎవరు ఇప్పుడు? అసలు ఈ చట్టం తీసుకురావడానికి రీజన్ ఎవరు? ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ చట్టం వస్తుంది. బాధితులు ఎవరు? తీసుకున్నాడు బాధ్యత, తీసుకున్నాడు, ఇచ్చినాడు. ఇక్కడ అదే ఇచ్చినోడు హరాస్మెంట్ పెట్టడం వల్ల కదా వాడు బాధితుడు అయ్యారు. ఇప్పుడు అదే చెప్తుంది, వాడి దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ చేశారు. ఇంట్రెస్ట్ రూపంలోనో, లేకపోతే ల్యాండ్ రూపంలోనో, లేకపోతే మెంటల్ పెయిన్ రూపంలోనో, హరాస్మెంట్ రూపంలోనో ఇవన్నీ చేసి ఉన్నారు కాబట్టి ఈ చట్టం తీసుకురావాల్సి వస్తుంది. ఇది తీసుకొచ్చినందువల్ల తీసుకున్నాడు ఎవడైనా సరే తీసుకునేటప్పుడు తీసుకుంటున్నాడు, తర్వాత ఇవ్వగలిగి కూడా ఇవ్వట్లేదు. దాంతో మొత్తం అసలు స్తంభించిపోతుంది కదా సొసైటీ. మీ సొసైటీ ఎక్కడ స్తంభించిపోతుంది? మళ్ళీ రిటర్న్స్ రాకపోతే వాడేం చేస్తాడు? వాడిది ఇల్లీగల్ మనీ కదా. మరి ఏదో ఇట్స్ నాట్ లీగలైజ్ మనీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే లీగలైజ్డ్ మనీ అయితే మీరు అన్నట్టు ఏది లీగల్? లీగల్ మనీ అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మీరు లీగల్ గా సంపాదించిన మనీ లీగల్. అంటే ఈ లెక్కన మీరు ప్రతి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే ఖచ్చితంగా. మన భారతదేశంలో ఇవాళకి కూడా 70% మంది నీకు పాన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఇంకా సిస్టమ్ ప్రాబ్లం. మరి అదే చెప్తుంది, సిస్టమ్ ప్రాబ్లం. 70% దాకా ఉన్నారా? 70 పైన ఉండి ఉంటారు. పాన్ కార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని రూల్ ఏం లేదు. అంటే రిటర్న్ చేస్తారు. అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నవాడు ఎగ్జంప్షన్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఇన్కమ్ ఉన్నవాడు ఎగ్జంప్షన్, రిటర్న్స్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ఎగ్జంప్షన్స్ కదా. ఎగ్జంప్షన్స్, ఇవన్నీ ఎగ్జంప్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు మరి? సో ఓవరాల్ గా ఈ చట్టం అనేది ఓన్లీ తీసుకున్నవాడికి మాత్రమే బాగా ఉంటుంది, ఇచ్చేవాడికి మాత్రం బాగా. ఇచ్చిన వాళ్ళు అంటే రెగ్యులరైజ్డ్ ఉన్న వాటికి మాత్రం ప్రాబ్లం లేదు, కానీ అన్రెగ్యులైజ్డ్ ఏవైతే ఉంటాయో, అన్రెగ్యులేటెడ్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద గుదిబండ అని చెప్పారు. నాకు తెలిసినంత వరకు విలేజెస్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది నాకు తెలుసు కదా. సిటీలు వేసేవాళ్ళు దాదాపు ప్రతి స్ట్రీట్ లో ఒకళ్ళిద్దరు ఉంటారు సిటీలు వేసేవాళ్ళు. అలాగే అప్పు ఇచ్చేవాడు అక్కడ ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, ఊరికి ఒకళ్ళిద్దరు ఉంటారు. నేను మీ క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఎవరికి అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా నష్టపోయే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎక్కువ మంది కాదు నేను చెప్తాను. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇలా అప్పులు తీసుకొని చాలా మంది కాలం గడిపేస్తున్నారు. చేయాల్సిన పను కాదు, ఇవ్వకపోవడం పక్కన పెట్టండి. సంపాదించే స్తోమత ఉన్నా కూడా వాళ్ళు సంపాదించకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఎవరు డబ్బులు ఇస్తామా తీసుకుందామా అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వాటికి అందరికి కూడా రెగ్యులైజ్ చేయడం అయిన విధం అవుతుంది. సో ఇంకో రోజు అప్పు ఎవరు ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు సచ్చినట్టు మీరు పని చేస్తారు. పని చేశారనుకోండి, మీ మీన్స్ మీకు వచ్చేస్తాయి. మీ మీన్స్ మీకు వచ్చాయనుకోండి, మీ పర్పస్ మీకు సర్వ్ అవుతుంది. మీ పర్పస్ మీకు సర్వ్ అయింది అనుకోండి, ఇంకో దగ్గర మీరు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పు తీసుకున్నాడని చెప్పేసి వాడు మిమ్మల్ని హరాస్ చేసి మీరు ఒకవేళ ఏదైనా సూసైడ్ చేసుకుంటే మీ కుటుంబము, మీ పిల్లలు, వాళ్ళు ఇంకా తరతరాలు ఇలా నష్టపోవాల్సిన అవసరం లేదు. అంటే దీనివల్ల ఇంత చైన్ బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బ్రాడ్ గా ఆలోచిస్తే ఇచ్చేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, ఖచ్చితంగా తీసుకునేవాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఖచ్చితంగా అంతేనా? అంతే. ఓవరాల్ గా అదే కాన్సెప్ట్ వాళ్ళకి. నేనేమనుకుంటున్నా ఇప్పుడు చాలా మంది ఇల్లీగల్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అంటే అన్రెగ్యులేటెడ్ వాళ్ళని రెగ్యులేట్ చేసినందువల్ల భారతదేశానికి లేదంటే రాష్ట్రాలకి రిటర్న్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ట్యాక్స్ వస్తుంది కదా, దానికోసం చేశారేమో. సపోజ్ మీరు అనుకున్నదే నిజం అనుకుందాం కాసేపు, అలా అనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే అది ప్రజలకి మంచిది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఎంత ఖజానా ఉంటుందో అంత ఖజానా డెఫినెట్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన ప్లాన్ అదేనా? నిర్మలా సీతారామన్ మేబీ అయిండొచ్చు. సపోజ్ మీరు ఖజానా నింపుకునే కార్యక్రమం కూడా అయిండొచ్చు. ఖజానా నింపుకున్న తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఆ ఖజానాని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి మళ్ళీ.
అది అది ఆ డిస్ట్రిబ్యూషన్ లో కూడా 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఉమ్. మీరు రైట్ నాయకుడిని ఎన్నుకున్నారా, రాంగ్ నాయకుడిని అది ఎన్నుకున్నారా ఓకే, అని అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. ఎన్నికలు అప్పుడు జరుగుతుంది అనుకోండి. ఓవరాల్ గా ఏంటంటే ఖజానా నింపుకునే ఖజానా కార్యక్రమానికి ఈ నింపుకోవడానికి, చట్టం వచ్చింది. ఇది అంతే. ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎప్పటి నుంచి? అది ఇంకా అసలు లానే రాలేదండి, డ్రాఫ్ట్ లో అదే ఉంది. డ్రాఫ్ట్ లో ఉంది. అది అబ్జెక్షన్స్ అయిపోవాలి, పార్లమెంట్ లో ప్రెజెంట్ చేయాలి, పార్లమెంట్ లో ఒప్పుకోవాలి, తర్వాత అది రాజ్యసభకి వెళ్ళాలి, అక్కడ కౌన్సిల్ కూడా ఒప్పుకోవాలి, తర్వాత ప్రెసిడెంట్ దానికి ఆమోదం తెలపాలి, గజెట్ లోకి రావాలి, ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి. ప్రభుత్వం అనుకుంటే అంతసేపులండి ఒక సమావేశాల్లో ఇచ్చేస్తుంది కదా. చెప్పలేం, ఎందుకంటే దీంట్లో చాలా ముడిపడి ఉన్నాయి. మొత్తం మీద ఒక ఆలోచన చేశారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు దీనివల్ల పొలిటికల్ పార్టీ సిస్టమ్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్ కూడా ఎస్, ఎలా? పొలిటికల్ పార్టీస్కి ఏం సంబంధం? 80% పొలిటికల్ పార్టీకి సపోర్టర్స్ అందరూ వీలే కదా, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు మరి వాళ్ళే కదా ఫైనాన్స్ ఇచ్చేది. 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, ఎమ్మెల్యేకి ఎలక్షన్స్ టైంలో 10 కోట్లు కావాలంటే వీలే కదా ఇస్తారు. బ్లాక్ మనీ. దెన్ సో ఇవన్నీ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి అంత ఈజీగా అంత ఈజీ చూడాలి, చెప్పలేము సిస్టమ్ మరి ఏ విధంగా తీసుకెళ్తుంది. బట్ నిర్మలా సీతారామన్ గారు చాలా సీరియస్ చెప్తున్నారుగా. ఆవిడ ఏదో సీరియస్ చెప్పినంత మాత్రం ఆవిడ ఒకటి డెసిషన్ కాదు కదా. కాదు కాదు, మీరు అన్నట్టు ఈ యాక్ట్లో వీటన్నిటికన్నా కూడా మీకు ఆన్లైన్ లెండింగ్స్ మెయిన్ విదేశస్తులు దాడి చేస్తున్నారని కదా. ఒకటి విదేశస్తులు ఎలా దాడి చేస్తున్నారు ఇప్పుడు ఈ యాప్స్ అన్ని కూడా చాలా చాలా మందికి తెలియక, మెచ్యూరిటీ లేక, ఇష్టానుసారం ఈవెన్ నాలెడ్జ్ ఉన్న, లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే కొన్ని ఇమ్మెచ్యూర్డ్ మాటలు ఉన్నాయి. ఫారెన్ కంట్రీకి డబ్బులు ఎలా వెళ్తుంది? ఏడీ కోడ్ లేకుండా ఏ కంట్రీకి డబ్బులు ఇక్కడి నుంచి వెళ్ళదు తెలుసా మీకు? హవాలా అంటుంటారు. ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది సార్, మీరు ఒక ఆన్లైన్ లో తీసుకుంటారు. బ్యాంక్ హవాలాకి సంబంధం ఉంది. హవాలా ఇస్ క్యాష్, హవాలా ఇస్ క్యాష్. ఆన్లైన్ అంటే ఏంటి? ఇట్స్ వర్చువల్. వర్చువల్ అంటే ప్రతి చోట రికార్డు ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. అవునా? దానికి ఒక బ్యాంక్, సోర్స్ బ్యాంక్ ఉండాలి, టార్గెట్ బ్యాంక్ ఉండాలి. అవునా? ఒక బ్యాంక్ లో డెబిట్, ఒక బ్యాంక్ లో క్రెడిట్. ఆ బ్యాంక్ అకౌంట్ ఎక్కడో చోట ఉండాలి కదా. అవును. దెన్ అది ఎవరికి తెలిసిన అండర్లో నడుస్తుంది? గవర్నమెంట్ తెలుసు కదా, బ్యాంకులకు తెలుసు కదా, ఆర్బీఐకి తెలుసు కదా. సో దట్స్ రాంగ్ పర్సెప్షన్. అది ఎందుకు అంటే మరి అలాంటప్పుడు లీగల్ గా చేస్తున్నట్టేగా. ఆన్లైన్ లో లెండింగ్స్ అన్ని ఆన్లైన్ లో అప్పులు ఇస్తున్నారు, అఫీషియల్ గా చేస్తున్నట్టు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇస్ అఫీషియల్ బట్ ద బిజినెస్ యాక్టివిటీ ఇస్ అన్అఫీషియల్. ప్రతి బిజినెస్ కు ఒక చట్టం అనేది ఉంది మన భారతదేశంలో. ఆ చట్టానికి అనుగుణంగానే బిజినెస్ అనేది చేయాలి. ఫైనాన్స్ బిజినెస్ అయితే ఈ 21 చట్టాలకు అనుగుణంగా చేయాలి. అగ్రికల్చర్ బిజినెస్ అయితే అగ్రికల్చర్ లాస్ కి సంబంధించి చేయాలి. ఈ లెండింగ్ యాప్స్ అన్నింటినీ చట్టపరిధిలో తీసుకొచ్చే కార్యక్రమం అంతే, సింపుల్. దాంతో పాటు లోకల్ గా ఉండేటువంటి అన్అఫిషియల్ ఈవెన్ వాళ్ళు కూడా ఇంకా ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఏముండదు వీళ్ళకి. కాకపోతే రేపు వీళ్ళు ఏదైనా తేడాలు చేస్తే ఖచ్చితంగా పీనలైజ్ అవుతారు. ఇప్పుడు దాకా ఏంటంటే నన్ను ఎవరు ఏం చేయగలుగుతారు, కాలర్ ఎగరేసుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. పోయి పోలీస్ స్టేషన్ లో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి లోకల్ లీడర్ అని చెప్పేసి అని కౌన్సిలర్ బామర్దనో లేకపోతే ఉపయోగిస్తారు కదా యూజ్ చేసి. సో అలాంటి వాళ్ళందరూ కట్టెలు అవుతారు. ఎంత శిక్ష? 10 సంవత్సరాలు, 2 to 7 years ఫస్ట్ టైం అయితే, రిపీటెడ్ అయితే 2 to 7, మళ్ళీ 3 to 10 years హెరాస్మెంట్ చేసిన వాళ్ళకైతే. ఫైన్ అయితే మీకు 2 lakhs to 1 crore. అది రిపీటెడ్ అనుకోండి, మినిమం 7 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు జరిమానా. మినిమం ఇంకా మాక్సిమం కోటి మాక్సిమం 10 సంవత్సరాలు రిపీటెడ్ అయితే 50 కోట్లు డబ్బు ఇచ్చినోడికి అది శిక్ష. రిపీటెడ్ చేస్తే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డబ్బులు ఇచ్చేటప్పుడు ఒళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకొని, డబ్బులు ఎందుకు ఇస్తున్నామో చూసుకొని, ప్రాపర్గా ఒక అగ్రిమెంట్, దానికి సంబంధించిన ప్రామిసరీ నోటు ఇవన్నీ రాసుకొని, మంచిగా తెలిసిన వాళ్ళతో విట్నెస్ తీసుకొని, అసలు అతను మీకు తెలిసినవాడా తెలియనివాడా అని చెక్ చేసుకొని, మీకు ఖచ్చితంగా తెలిసినవాడా అయ్యి ఉంటే, అతనికి మీకు పర్పస్ నిజంగా అయిన పర్పస్ అని అనుకుంటే దాన్ని మీరు లెండ్ ఇవ్వండి. లేదు అంటే మీరు ఇచ్చిన డబ్బులు గోవిందా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు.